ఏం చేస్తుంటారు? వ్యవసాయమే. ఓకే సార్, నమస్తే సార్. సార్ ఏంటి సార్, చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చి 1 సంవత్సర కాలం అయితే పూర్తయింది కదా, ఆయన ప్రభుత్వ పాలన ఏ విధంగా కొనసాగుతుందంటారండి? రైతులను మొత్తం బొడ్డు ముంచాడు. మిరగాయలకు మిరగాయల రేట్లు లేవు, వడ్డాలకు వడ్డల రేట్లు లేవు. వాళ్ళంతా అడిగంటిపోయారు. ఏం చేయాలో అర్థం కాక జుట్టు పీక్కొని సత్తున్నారు. ఈ పరిహద్దామా వద్దా? మేము పత్తి మిరపలు ఎందుకమ్మా, జూటు మిరపలు అవి వేసుకునే కాడికి ఈ మిరపకాయలు ఎరువండి ఇవ్వమన్నారు అంటున్నాడు. మరి మనం చేసేది అదైతే మరి ఇది చేస్తాం మనం? అంతే కదా, చేసేది చేస్తాంగా. పని ఎలా చేస్తాం? ఇప్పుడు నేను బరిగొడ్డు కాతాను, నువ్వు కాయాలంటే కాతావా? అది చేసే పని అటు చేయాలండి. మరి నా సూపర్ 6 అని చెప్పారు కదండి, 6 గ్యారెంటీలు చెప్పారు కదా, 6 గ్యారెంటీల పరిస్థితి ఏమైందండి మరి? మాటలే మాటలు చెప్పడం కానీ 2 చేతలేగా. చేతలు అయ్యి చేసింది చెప్పింది ఒకటి నెరవేర్చాడా? నెరవేర్చలేదుగా. అది అంటే అమ్మఒడి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అమ్మఒడి అన్నాడు కదా. అక్కడక్కడ పడుతూనే అన్నారు కానీ కంటిగా ఇట్లా ఉండాలి అందరికి. అక్కడక్కడ ఇస్తాడంట. ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తాను సంవత్సరానికి అన్నాడు. ఏదో ఒక సిలిండర్ కూడా ఇవ్వలేదుగా. సిలిండర్ కూడా ఇవ్వలేదు. అవన్నీ అబద్ధాలు మాట్లాడి చెమటం వరకే, చేసేది లేదు. అంటే నిరుద్యోగ భృతి అన్నారు, చదువుకున్న పిల్లలకి నెలకి 3000 చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. ఇంకా దాని సంగతి ఏమైంది? ఏమీ లేదు. వాళ్ళు ఎప్పుడు ఇస్తాడని చూస్తున్నారు. ఏది వాళ్ళు ఇచ్చేది లేదు, వీళ్ళు తీసుకునేది లేదు. అంతే. 18 సంవత్సరాలు నిండితే చాలు ప్రతి మహిళకి 1500 చొప్పున ఇస్తామని కూడా అన్నారు కదా. అన్నాడు. ఏది ఆయన కోసం ఎదురు చూస్తున్నారుగా, ఇచ్చింది. మరి ఉచిత బస్సు ప్రస్తావన సంగతి ఏంటంటారు? అసలు ఆడాలకు బస్సు టికెట్లు లేకుండా వేస్తా అన్నాడు. అయ్యి చేసాడా? మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు గడిచిన 5 ఏళ్ల కాలం వ్యవధిలో ఆయన ఎలా పరిపాలించారంట? ఆయన పరిపాలన బాగానే ఉందండి. ఆయన రైతులను వెనకాలంగా చూశాడు, లేబర్ని వెనకాలంగా చూశాడు. దేవుడు లాంటాడు. జగన్మోహన్ రెడ్డి గారు అన్నగానే కంటతడి పెడుతున్నారు మీరు. అంతే. దేవుడి తర్వాత అతనేనండి, దండం పెడతాను. దేవుడి తర్వాత అతనే. మరి చంద్రబాబు గారే బడుగు బలహీనత వర్గాలకు ఆశాజ్యోతి, వీళ్ళ వెనకబడ్డ కులాల వాళ్ళని పైకి తీసుకొని వస్తాడు అంటున్నారు కదండి. ఏమీ లేదు. ఇప్పుడు వెనకబడ్డ కులాలను ఏం పైకి లేపుతాడు? రైతులను పొడి ముంచాడు, ఈ కాలం కూడా అట్ట పొడి ముంచాడు. వాళ్ళ పరిస్థితి కూడా అంతే.